హాయ్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? క్యాలీఫ్లవర్ తీసుకోవాలండి. క్యాలీఫ్లవర్ పచ్చడికి ఒక క్యాలీఫ్లవర్ తీసుకుని చక్కగా ఇలా కాడలన్నీ తీసేసి కట్ చేసుకుని ఇప్పుడు వీటిని వాష్ చేసుకుందాం. ఇవి వాష్ చేసినాయండి, ఆరబెట్టుకోవాలి. ఓ పల్చటి క్లాత్ ఏదన్నా ఉంటే తీసుకుని ఎండలో పెట్టుకోవాలి. నేను ఎండలో వేస్తాను. ఎండలో వేసానండి. ఇవన్నీ కూడా అదే క్లాత్తో తుడిచి వేసాను. ఇవి ఆరాయి. ఆ ప్లేట్లో తీసేసుకున్నానండి. ఇవన్నీ ఆరిపోయాయి. ఇప్పుడు వీటిలోకి ఆడించి ఉంచిన ఆవాల పౌడర్ వేస్తున్నానండి. సపోజ్ మీరు ఒక 100 గ్రాములు అనుకోండి. 100 గ్రాములు కొలతలు బట్టి మామూలుగా వేసుకోవాలంటే ఒక 100 గ్రాములు ఆవపిండి వేసుకున్నారనుకోండి. 100 గ్రాములు కారం వేసుకోండి. ఉప్పు మాత్రం అంత వేసుకోవద్దండి, సగం వేసుకోండి. కావాలంటే తర్వాత వేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, కానీ తీయడం కుదరదు కదా. ఒక స్పూన్ మెంతి పౌడర్ వేసానండి. మెంతులు లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే మీరు ఆవాలు కూడా లైట్గా ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకుంటే ఫైన్ పౌడర్ అవుతుంది. సాల్ట్ అండి, కారం కూడా ఒక 100 గ్రాములు తీసుకోండి. 6 నిమ్మకాయలు, ఓ పెద్ద సైజు అయితే ఒక 6 నిమ్మకాయలు తీసుకొని రసం తీసుకొని వేసేయండి. ఇవంతా బాగా చేతితో కలపాలండి. ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి మొత్తం అంతా కూడా వాటికి పట్టాలి. నిమ్మరసం కూడా బాగా కలిపితే మొత్తం ముక్కలకన్నిటికి పడుతుందండి. ఒక ఖాళీ డబ్బా ఏదన్నా తీసుకుని దానిలో వేసేసుకోండి. ఈ పచ్చడి ఒక నెల వరకు నిలువ ఉంటుందండి. దీనిలో మీరు మీ ఇంట్లో ఏ నూనె ఉంటుంది, మీరు ఏం తినగలిగితే అవి వేసుకోవచ్చు. అంటే పప్పు నూనె అయితే ఇంకా చాలా హెల్త్కి మంచిదండి. వేరుశనగ నూనె అన్నా వేసుకోండి. రైస్ బ్రాన్ ఆయిల్ అయినా పర్వాలేదండి. 1/2 కేజీ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసేసి ఇది డబ్బాని పక్కన పెట్టేసేయండి. 3వ రోజు తీసి ఒకసారి కలపండి మొత్తం అంతా. వేసుకుని చక్కగా వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తినండి. నాకు ఒక కామెంట్ కూడా చేయండి. చాలా బాగా కుదిరిందండి ఈ పచ్చడి అయితే. మొన్న నేను ఉసిరికాయ పచ్చడి పెట్టాను, దాంట్లో 1200 గ్రాములు అన్నానంటుంది. 1200 కాదండి, 120 గ్రాములే. కొంచెం ఏమనుకోవద్దు, ఒకసారి సరి చూడండి. ఎవరైనా అది చూసిన వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఇది 1200 గ్రాములు కాదండి, 120 గ్రాములేనండి. ఈ పచ్చడి మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నోరూరిపోతుంది కదండి, ఇంకెందుకు, స్టార్ట్ చేసేయండి.